హాయ్ అండి. అందరికి నమస్కారం. ఈరోజు మనం ఒక మంచి బిజినెస్ ఐడియా గురించి తెలుసుకుందాం. చాలామంది కొన్ని బిజినెస్‌లు స్టార్ట్ చేస్తారు. అందులో మార్జిన్ తక్కువ ఉందని చెప్పేసి, లేకుంటే ఆ బిజినెస్ వర్కౌట్ కాలేదని చెప్పేసి ఆప్ చేయడానికి అవకాశం ఉంటుంది. అది ఏ బిజినెస్‌లో అయినా కూడా మనకు ఎప్పుడైతే ఆదాయం తక్కువగా ఉంటుందో, అప్పుడు ఆ బిజినెస్‌ని మనం రన్ చేయలేం. కానీ ఇక్కడ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అది మనం ముందే చెక్ చేసుకోవాలి. ఏ బిజినెస్‌కి ఎంత మార్జిన్ ఉంటుంది? ఏ బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం ఎంత అమౌంట్‌ని మనం లాభాలుగా పొందొచ్చు అనేది మనము బేసిక్ ఐడియా లాగా తీసుకోవాలి. సో, ఇప్పుడు ఒక మంచి బిజినెస్ ఐడియాకి ఎక్కువ మార్జిన్స్ ఉన్నటువంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. అదే మనకు కొబ్బరికాయలు, ఎండు కొబ్బరికాయల బిజినెస్. మీకు ఐడియా ఉంటుంది. మనం పూజ కోసం ఉపయోగిస్తూ ఉంటాం కదా! ఎండు కొబ్బరికాయలు. దానికి సంబంధించినటువంటి ఇది బిజినెస్ అనమాట. ఈ బిజినెస్‌ని చాలా ఈజీగా స్టార్ట్ చేయొచ్చు. ఇందుకోసం మీకు ఎటువంటి పర్మిషన్స్ గానీ, ఇవి గానీ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇది మీరు ఒక చిన్న షెడ్‌లో గోడౌన్ లాంటి ప్లేస్ ఉంటే చాలు. దాంతోనే మీరు ఈ బిజినెస్‌ని స్టార్ట్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎంత మార్జిన్ ఉంటుందంటే 70% నుంచి 80% ఇక్కడ మీకు ఈ బిజినెస్‌లో మార్జిన్ ఉంటుంది. ఎలా ఉంటుంది? అసలు ఎందుకు అంత మార్జిన్ ఉంటుందనుకుంటే ఒకసారి మీరే అబ్జర్వ్ చేయండి. మీరు రైతుల దగ్గర నుంచి కొనుక్కోగలిగితే మీకు దగ్గరలో ఉన్నటువంటి ఎవరైనా సరే, మీకు తెలిసిన చాలా వరకు ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఆన్‌లైన్‌లో ఉంది. రైతుల దగ్గర నుంచి మనకు ఒక కొబ్బరికాయ కేవలం రూ. 6కి మాత్రమే వస్తుంది. ఎండు కొబ్బరికాయ మనం పూజకు కొడతాం కదా! అది కేవలం రూ. 6 నుంచి రూ. 7 వరకే మనకు రైతుల దగ్గర నుంచి దొరుకుతుంది. మీరు గిన ఒక్క లోడు అంటే తక్కువలో తక్కువగా ఒక 5,000, 10,000 కొబ్బరికాయలని గిన మీరు తెచ్చుకోగలిగితే, మీకు దానిని కరెక్ట్‌గా మార్కెటింగ్ చేసుకోగలిగితే ఒక్కొక్క కాయ రూ. 25 నుంచి రూ. 30కి అమ్మొచ్చు. బయట మార్కెట్‌లో నేను అబ్జర్వ్ చేశానండి అది. మనకు కాయ సైజుని బట్టి కూడా మరి రేటు పెరిగేదానికి ఛాన్స్ ఉంది. అందుకని మీరు ఒక మీడియం రేంజ్ కాయ తీసుకొని, అది మనకు అందుబాటు బడ్జెట్‌లో మినిమమ్ 6, 7 రూపీస్ లేదంటే 10 రూపీస్ లోపలనే గిన మీరు ఉండేటట్టుగా చూసుకోగలిగితే మాత్రం, ఈ ఎండు కొబ్బరికాయల బిజినెస్ అనేది మామూలుగా ఉండదండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఎక్కడైనా సరే. నేను దసరా రోజున చాలా వరకు అన్ని షాపులు తిరిగాను. తిరిగితే కాయ సైజు బట్టి మీకు మీడియం కాయ అయితే రూ. 30 ఉంది. 20కి 30కి తగ్గిలేదండి. మినిమమ్ తక్కువలో తక్కువగా రూ. 25 అనేది లాస్ట్‌గా ఉంది. సో, ఇలా అబ్జర్వ్ చేస్తుండగా ఏందంటే ఒక పెద్ద కాయ అయితే గిన రూ. 40 కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, ఏంటి ఈ పరిస్థితి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు ఇంత రేట్ ఉందని సెర్చ్ చేస్తే మనకి ఇక్కడే అమ్మే దగ్గరనే రేట్ ఉందా? లేకుంటే రైతుల దగ్గర నుంచి ఉందని చెప్పేసి నేను సెర్చ్ చేయడం స్టార్ట్ చేశాను. అసలు ఎండు కొబ్బరికాయలు ఎక్కడెక్కడ ఉంటాయి? ఏం కథ? అన్నీ సెర్చ్ చేస్తే నాకు అప్పుడు తెలిసిందేంటంటే రైతుల దగ్గర కేవలం 6, 7, రూ. 8 మహా అంటే రూ. 10 లోపల మంచి కాయ కూడా మీకు దొరుకుతుంది. ఓహో! ఇది కేవలం దళారులు ఇక్కడ దాకా తీసుకొచ్చి వీళ్ళు చేసే బిజినెస్ వల్ల ఇలా వీళ్ళు ఎక్కువ మార్జిన్ పెట్టుకుంటారని అప్పుడు అర్థమైంది. అంటే దీంతో మీకు ఏమర్థమైంది? దళారులు అంటే ఎవరు? బిజినెస్ పర్సన్సే. బిజినెస్ చేసేవాళ్ళే. సో, అలా మీరు ఇక్కడ 2 రకాలుగా చేసుకోవచ్చు దీన్ని. బల్క్‌గా రైతుల దగ్గర నుంచి తీసుకొనొచ్చి ఇక్కడ హోల్‌సేల్ మార్కెట్ లాగా అన్ని షాపులకి అన్నీ మీరు వేయడమా? లేదంటే మీరే ఒక బల్క్‌లాగా ఇక్కడ పెట్టుకొని ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మీరే సేల్ చేయడం అనే దాని మీద మీ యొక్క ప్రాఫిట్ ఉంటుంది. కాయకి రూ. 5 చొప్పున నుంచి మినిమమ్ మీరు అక్కడి నుంచి తీసుకొచ్చి మీరు హోల్‌సేల్‌కేసినా కాయకి రూ. 10 ఎక్కడికి పోదు. అదే మీరు సొంతంగా అమ్మితే కాయకి రూ. 20 ప్రాఫిట్ ఎక్కడికి పోదండి. అంటే ఇక్కడ 60-70% మార్జిన్ మీకు ఈ ఎండు కొబ్బరికాయల బిజినెస్‌లో అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి కావాలంటే సెర్చ్ చేయండి. నేను గుర్తుపెట్టుకోండి, నేను కేవలం మీకేందంటే బిజినెస్ ఒక ఐడియా ఉంది అని మాత్రమే చెప్పగలను. కొన్ని నేను మార్కెట్‌లో కూడా నేను సెర్చ్ చేస్తాను. నేను ఇది మార్కెట్‌లో మీకు సెర్చ్ చేసి మరీ చెప్తున్నాను. సో, సారీ. ఇది ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే మీకే అర్థమవుతుంది. సో, కాబట్టి ఈ ఎండు కొబ్బరికాయల బిజినెస్ ఎవరైనా స్టార్ట్ చేసుకొని మీకు చాలా తక్కువ పెట్టుబడితో స్టార్ట్ చేయొచ్చండి. తక్కువలో తక్కువ అంటే 10,000 నుంచి రూ. 20,000 రూ. 20,000 నుంచి కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. పైగా మీకు ఇంకొక ప్లస్ పాయింట్ అంటే ఈ కొబ్బరికాయలు అంత ఈజీగా నెలల పాటు కూడా మీకు స్టాక్ ఉంటది. అయ్యో! ఈరోజు స్టాక్ తెచ్చాము, రేపు ఎల్లుండి అయిపోద్దని కంగారు పడాల్సిన పనే లేదు. మినిమమ్ నెలల వరకు కూడా మీకు ఇది స్టాక్ ఉంటుంది. మీకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఉండదు. సో, కాబట్టి ఎవరైనా సరే ఈ ఎండు కొబ్బరికాయలకు సంబంధించిన బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఏదన్నా మీకు సంబంధించినటువంటి ఇంకా ఏదైనా కొత్త బిజినెస్ థాట్స్ గానీ ఎవరైనా మీకుంటే, ఈ బిజినెస్ అయితే బావుంటుంది, ఈ బిజినెస్ బావుంటుంది మీకు అనిపిస్తే కింద కామెంట్‌లో చేయండి.
మీకు అనిపించి మీరు చేయలేకుండా పోయేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అది నేను వీడియో రూపంలో చేస్తాను. చేసిన తర్వాత మనకు సబ్స్క్రైబర్లకు, చూసే వాళ్ళకి కూడా ఒక థాట్ అంటే ఓహో! ఇలాంటి బిజినెస్ ఉందని థాట్ వస్తుంది. దాని మీద వాళ్ళు కూడా చాలామంది విజయం సాధించడానికి అవకాశం ఉంటుందేమో. సో, కాబట్టి ఇది ఈ రోజుకి మనకు ఎండు కొబ్బరికాయలకు సంబంధించిన బిజినెస్ ఐడియా. మార్జిన్ ఎంత ఉంటుంది? ఎంతకు దొరుకుతుందనే క్లియర్‌గా మనం ఈరోజు డిస్కస్ చేసుకున్నాం. ఇంకా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే దయచేసి మొత్తం రీసెర్చ్ చేయండి. ఎక్కడన్నా ఆల్రెడీ ఎండు కొబ్బరికాయలకు సంబంధించిన బిజినెస్ ఉన్న దగ్గరికెళ్ళి అడగండి. కావాలంటే తెలుసుకోండి, ఒకటికి 10 సార్లు. తెలుసుకొని మీరు కూడా ఈ బిజినెస్ సాధించి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పటివరకు మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రెగ్యులర్‌గా బిజినెస్ సంబంధించిన వీడియోస్ వస్తా ఉంటాయి. మరో మంచి వీడియోస్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.